వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏం చెప్పలా, రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ప్రస్ఫుటంగా మళ్ళా ఒకసారి మళ్ళా బాగా ప్లే చేయమ్మా. తిప్పడు, మాట తప్పడు. అవును, ఇప్పుడేమన్నావు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏం చెప్పలా, రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. దానికి ఒక పేరు కూడా పెట్టాడు, ఏం పేరు పెట్టాడు దానికి, అన్నదాత సుఖీభవ అని ఒక పేరు కూడా పెట్టాడు. అంటే పిఎం కిసాన్ ఇచ్చే 6,000 కాక ఈయన అదనంగా 20,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈయన ఊదరగొట్టి దానికి ఒక పేరు పెట్టి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి 7 సంవత్సరం ఒక్కరికి కూడా రూపాయిలే. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వాల ఇంతవరకు, మరి ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఎవరైనా అడిగితే ప్రశ్నిస్తే నాలుక మందం అని బెదిరింపు. రాష్ట్రంలో 53,58,666 మంది రైతులు ఈ 20,000 రూపాయలు వారికి ఇచ్చి ఉంటే 10,716 కోట్ల రూపాయలు వాళ్ళకు మేలు జరిగేది. 10,716 కోట్లు వారికి ఇవ్వాల్సింది ఎగరగొట్టినాడు. మళ్ళీ ఇప్పుడు తల్లికి వందనం పేరిట తల్లులందరికీ కూడా వంచన చేస్తా ఉన్నాడు. తల్లికి వందనం పేరిట తల్లులందరినీ కూడా వంచిస్తా ఉన్నాడు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు. ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోనని ఎన్నికల్లో పదే చంద్రబాబు చెప్పినాడు.